పిల్లోడు ఉన్నాడా అదే మళ్ళా అట్లా రావాలి బాబు. ఉచిత దర్శనం ఎక్కడా? ఉచిత దర్శనం ఎక్కడా? ఉచిత దర్శనం ఎక్కడా? ఇవో గారా? మీరు ఇవో గారా? మీరు ఎవరు? ఎక్కడ ఎక్కడ? మాకు సంబంధం లే. ఎక్కడ దర్శనానికి దావా? ఎక్కడ ఎక్కడ బోర్డు ఎక్కడ ఉంది? అక్కడ అడిగితే ఇక్కడ నుంచి పోండి అని పక్కా చెప్పినారు. 200 అభిషేకం టికెట్ పోదాంపా. ఆడ అభిషేకం టికెట్లకు ఆడ మాత్రం ఉన్నాము. ఫ్రీ దర్శనం ముందరా అని చెప్పినాడు. ఎక్కడ ఎక్కడ చూపించండి. ఎక్కడ బోట్ ఎక్కడ ఉందో చెప్పు. బోర్డు పెట్టాలి. దీనికి 10 రూపాయలు దానికేమో ఇంత పెద్ద బోర్డు పెట్టారు. దానికి ఎందుకు పెట్టలేదు బోర్డు? రండి ఎక్కడ పెట్టినా చూపించరండి. మీరు బోర్డు పెట్టాలా? బోర్డు పెట్టి వస్తారు. లేదు సార్, ఓన్లీ ఉచిత దర్శనం ఉంది. 10 రూపాయలు ఉందండి. ఎక్కడుంది 10 రూపాయలు? ఎక్కడ లైన్ ఉందో బాబు. ఫ్రీ దర్శనం కాలింది సార్. ఇట్లా వెళ్ళండి. మీరు రాండి. మీరు చెప్పాలా? మీరు బోర్డు పెట్టాలా? సర్వదర్శనం అంత పెద్ద బోర్డు పెట్టారు. సర్వదర్శనం అంత పెద్ద బోర్డు పెట్టలేదు. దివ్య దర్శనం బోర్డు ఎందుకు లేదు? సర్వదర్శనం బోర్డు ఉంది. దివ్య దర్శనం బోర్డు ఎందుకు లేదు? బోర్డు చూపించాలి కదా. బోర్డు అడిగితే చూపించండి. సర్వదర్శనం ఉంది, దివ్య దర్శనం లేదు. సర్వదర్శనం అంటే దివ్య దర్శనం అంటే చూడండి. సర్వదర్శనం ఏముంది? సర్వదర్శనం చూడండి. లేదు దావలేదయా. నువ్వు రాయా. నువ్వు ఎండమని పుచ్చుకునే కదా. ఎవరు పోతున్నారు? దీనికి ఏముంది? ఎంత సర్వదర్శనం అంటే దివ్య దర్శనం అంటే ఏమి? ఫ్రీ సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం అంటే ఏంటి? డబ్బులు కట్టా. సర్వదర్శనంకి ఏమంటారు? దివ్య దర్శనానికి ఏమంటారు? ఫ్రీ దర్శనం అంటే దివ్య దర్శనం, స్పర్శ దర్శనం కాదు. చెప్పడం లేదు. ఒక్క రోడ్డు కనీసం నచ్చుకుంటా పోతే చాలా గుర్తుంటే ప్రాణాలు పోతున్నాయి. చెప్పండి. ఎవరు కలెక్ట్ చేస్తారు చెప్పండి. పార్కింగ్ అంటే ఇదే. పార్కింగ్ కార్డ్ ఎంత ఉందో చూపించు. అది కూడా చెప్తా. టోల్ గేట్ రుసుము, పార్కింగ్ కాదు. దారి చూపించాలంటే ఇంకా అక్కడ పోతే మీరు చెప్పినారా? ఏమ్మా ఫ్రీ దర్శనం ఉందని మీకు ఎవరైనా చెప్పినారా? అదే ఎవరన్నా ఎవరికన్నా చెప్పినారా? ఫ్రీ దర్శనం ఎవరైనా చెప్పినారా? ఫ్రీ దర్శనం ఉందని. ఫ్రీ దర్శనం ఖాళీగా ఉందండి. ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంది. ఫ్రీ దర్శనం ఉందని మీరు ఎవరైనా చెప్పినారా? మీకు ఎవరైనా చెప్పినారండి? మీరు ఎవరైనా చెప్పినారా? ఉంది ఉంది. వీళ్ళకి ఎవరికి చెప్పినారు? వీళ్ళకి ఎవరికైనా తెలుసా? ఎవరు తెలుసు? బోట్ అక్కడే
అందరూ వెళ్ళండి అక్కడికి వెళ్ళి మేము చెప్తున్నాడు పోవాలి వెళ్ళండి కాదు. ఈ టికెట్ ఎందుకు ఇస్తారు? ఈ టికెట్ ఎందుకు ఇస్తారు? ఆగండి, ఆగండి, ఆగండి. విషయం చెప్పండి. టోల్గేట్ ఎందుకు ఇస్తారు? టోల్గేట్ మాట్లాడారు. కూర్చొని ఏం మాట్లాడారు? దివ్యదర్శనం బోర్డు ఎక్కడ ఉంది? అది దివ్యదర్శనం కాదు, ధర్మదర్శనం అని ఉంది. ధర్మదర్శనానికి స్పర్శ దర్శనానికి సర్వదర్శనానికి తేడాలు ఏమో చెప్పండి. ధర్మదర్శనం అంటే ఇప్పుడు ఏం లేకుండా వెళ్ళలేదు. మేము మాకు ఆదివారం రోజు మాత్రం వస్తారు. వాళ్ళు సర్వదర్శనానికి 10 రూపాయలు అని చెప్పేసి రాసింది, 10 రూపాయలు అని చెప్పేసి నీట్గా రాసింది. అటువంటి సందర్భంలోన దివ్య దర్శనము లేదా ధర్మదర్శనం అనే దానికి ఉచితము అని ఎందుకు రాయలేదు? దానిలో మళ్ళీ చిన్న బోర్డు కనిపించకుండా దానికి బ్యానర్ అడ్డం పెడతారు. అడ్డం పెట్టలేదు. దానికి ఉచిత దర్శనం అని బ్రాకెట్ లో ఎందుకు రాయలేదు? వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఖచ్చితంగా టోకెన్ ఇస్తారు. ముఖ్యంగా ఈ టోకెన్ ఎందుకు ఇస్తారు? ఆ టోకెన్ మనకి పార్కింగ్ స్థలం లేకపోతే 47,000 రూపాయలు మేము స్థలం 1.5 ఎకరా లీజుకి తీసుకొని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి టెండర్ పెట్టాము. టెండర్ పెట్టిన తర్వాత దాంట్లో పార్కింగ్ పొలంలో కార్లు వెహికల్ పెట్టుకుంటే ఉండదు కదా, దానికి మేము అంతా లెవెల్ చేయించుకొని పర్మిషన్ చేయించుకొని ఆ దర్శనం టోల్ గేట్ లైసెన్స్ పాడారు. సార్ పొలంకి దానికి తేడా ఉంది కదా. ఫోరం చేస్తున్నా నేను ఈరోజు కంజ్యూమర్ ఫోరం చేస్తున్నా. కంజ్యూమర్ నేను ఒక విషయము, ఆ స్థలంలోనే ఎన్ని బండ్లు పడతాయి, ఎన్ని దానికి టోకెన్ తీసుకున్నారు? పార్కింగ్ దానికి ఒకటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ టోకెన్ తీసుకోవాల్సి పార్కింగ్ ఎన్ని వెహికల్స్ అయితే పార్కింగ్ మీరు వ్యవస్థ చేయగలరో అన్నిటికి తీసుకోవాలి. వచ్చిన ప్రతి బండి కూడా ఎందుకు తీసుకుంటున్నారు? పార్కింగ్ ఈ వరకు పనులు పెట్టినారు కదా, ఇవన్నీ ఆడ పనులు అనేవి. సార్ నా బైక్ పార్కింగ్ ఇక్కడ చేశాను, నాకేమో టోకెన్ ఇక్కడ తీసుకున్నారు. అవునమ్మా, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ మాకు వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చారు, మాకు లోపలికి రావాలి బండి లోకల్ సర్వీస్ వస్తుంటారు. సరే, హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? లోపల ఎవరికైనా ఏదైనా జరిగింది, ఇందాకనే ఒక మనిషి ఫిక్స్ వచ్చేసి పడిపోయినాడు. హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఎవరికైనా ప్రతిరోజు రారు సార్. అంటే మేము ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే 61 రారా హెల్త్ డిపార్ట్మెంట్? లేదు, మాకు ఇక్కడ మద్దూరు నుంచి వస్తారు. మద్దూరు నుంచి ఎవరు ఎందుకు రాలేదు? ఈ రోజు ఆదివారము ఇక్కడ ముఖ్యమైన రోజులలో సోమవారాలు బుధవారాలు వచ్చినా సండేనే సార్ మాకు వచ్చేది జనాలు. సరే, సండే ఒకటే వస్తారని మీరే అంటున్నారు. అటువంటి సండే అప్పుడు జరుగుతాయని రిప్లేస్మెంట్ ఎందుకు తీసుకోలేదు? హెల్త్ డిపార్ట్మెంట్ మీరు ఏదైనా ఉంటే నాకు పేపర్ మీద రాసి ఇవ్వండి. నేను నెక్స్ట్ వీక్ మీకు అరేంజ్ చేసి మీకు మళ్ళీ చెప్తాం. మీకు మొత్తం అంటే డిపార్ట్మెంట్ ఒకటే కాదు, ఉచిత దర్శనం అనేది మీరు సర్వదర్శనం అని చెప్పేసి 10 రూపాయలు అని చెప్పేసి నీటి ధర్మదర్శనం అని ఉన్నదానికి ఉచితము అని ఎందుకు రాయలేదు? ధర్మదర్శనం అంటే సాధారణ ప్రజలకు ధర్మదర్శనం అంటే సర్వదర్శనం అంటే అర్థం కాదు. మీరు ఒకసారి నాకు చెప్పించి పెట్టండి. మీరు ఏదైనా ఉంటే మేము నెక్స్ట్ ఇంకోటి ఏమనంటే 2 years నుంచి మీకు అబ్జర్వేషన్ రాలేదా? ఈ అబ్జర్వేషన్ ఏం రాలేదు. ఎప్పుడుగా ఎవరికి భక్తులకు ఏ కంప్లైంట్ లేకపోతే చేసుకుంటూ కంప్లైంట్ లేదంటే ఇప్పుడు మాకు మేము 2 నెలల నుంచి కరోనా వచ్చిన దగ్గర నుంచి మేము రాలేదు. మీరు వచ్చారు, మీరు ఏదైనా కొంచెం ఐడెంటిఫై చేసిండ్రు కదా, మీరు అంటే సజెషన్స్ మాకు ఎవ్రీ టైం చేస్తానే ఉన్నారు. మా కార్యకర్తలు వస్తా ఉన్నారు, కార్యకర్తలు వచ్చి మీకు చెప్తానే ఉన్నారు. ఎవరు వస్తే వాళ్ళకి ఆ సమాధానం చెప్పడం. ఆ రోజు మాత్రం దండ వేసి పంపిస్తున్నారు. ఆ రోజు దండ వేసి పంపిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా మేము చేయించాలి కదా సార్. దర్శనం చేయించేసి మేము ఈ అభిషేకం ప్రశ్నించిన వాళ్ళకు మాత్రమే సపరేట్ గా దర్శనాలు జరుగుతున్నాయి. మేము గమనించినాం. మీరు ఏదైనా ఉంటే ప్రసాద్ ఒక పేపర్ ఇస్తారు. డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే రాసుకోండి.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేపర్ ఇచ్చేసేసి నువ్వు రాసుకో. ఆయన ఏం చేసినాడు ఇప్పుడు? ఏం చేశారు? పెట్టాడు. ఇప్పుడు కరోనా నియమాలు ఉన్నాయని తెలియదా? నాలుగతో ఇట్లా పెట్టేసి మీ పేపర్ కాదా? పేపర్ ఇంటికి తీసుకొని వచ్చినాడు. పేపర్ ఇవ్వడం నేను రాసుకోమని చెప్తున్నాను సార్, రాసుకోమని చెప్తున్నాను. పేపర్ తీసి దాని మీద పెట్టి ఇట్లా తీసినాడు. పెట్టినాడు లేదా అనుకోను. మేమేం అరేంజ్ చేయాలి అంటే ఏమన్నా అంటే మాకు వెళ్ళాలండి. పేపర్ మేము రాసుకోమని మేమే చెప్తున్నాను సార్, మీకు ఇవ్వమని కూడా నేను చెప్పలేదు. రాసుకోమని సార్. 10th ఒకటి మామూలు 20 రాలేదు, ఎందుకు రాలేదు వాళ్ళు మనం లెటర్ పెట్టుకుని అడుగుతున్నాము. ఏమున్నాయండి? 10th వాళ్ళు ఒకటి రాసుకో. హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, నేను అల్వా సత్యనారాయణ నంద్యాల గణేష్ అసెంబ్లీ కార్యదర్శి. ఆరోగ్య భారతి స్పెషల్ ఇన్ఛార్జ్ నంద్యాల. ఆరోగ్య భారతి కార్యదర్శి. ఆరోగ్య భారత్ హెల్త్ వాళ్ళని ఒకటి ఎందుకు రాలేదు ఒకసారి మనం అడుగుదాం. ధర్మదర్శనం బోర్డు ఉచితం అని చెప్పి రాసి ధర్మదర్శనానికి ఎంతమైనా పోస్టులు పెడతారు, ఎంతమైనా స్థలాలు కేటాయిస్తారు. ధర్మదర్శనానికి కూడా అదే స్థాయిలోన అదే ఎన్ని బ్యానర్లు చేస్తారో అన్ని బ్యానర్లు అదే ఫెసిలిటీస్ లేకనే మొత్తం పాత పడిపోయింది డబ్బు అవన్నీ తీసేసేసి లాస్ట్ వీక్ ఇక్కడ ఎమ్మెల్యే గారితో మీటింగ్ జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిఈను ఎస్సీను ఈ వాళ్ళ 17వ తారీఖు ప్లాన్ వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎత్తుకొని పోతున్నారు. ఆ ఫెసిలిటీస్ లేవని చెప్పి దానికోసం అది రిక్వెస్ట్ చేసి పోతున్నాం. అది మేము చేయగలుగుతున్నాం. అని పెట్టేసేసి ఉన్నాయి ఉచితం అని చెప్పి శౌచాలయాలు అంటే బాత్రూమ్స్ ఉచితంగా ఎక్కడ లేవు. అంటే టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ కనిపించే రకంగా ఉండాలి. తర్వాత లోపల చెట్టుకాడ రామాయణ ఎందుకు చక్కగా అట్నే పంపిస్తున్నారు తెలుసా? అక్కడ నుంచి ఇప్పుడు దాకా అక్కడనే ఉన్నారు కదా. లోపల నాగరాజు కాడ ఉన్నారు కదా చెట్టు కింద. ఈసారి కాదు, ఒక్క లైన్ ఉంది. అట్లా ప్రదక్షిణ చేస్తే 50 మంది పోతారు. 50 మంది పూజ చేసుకొని వెళ్ళిపోతారు. ప్రదక్షిణ చేస్తే బాగా నిలబడిపోయి వాళ్ళు ఒకటి ఇప్పుడు ఇక్కడ 5 మంది కూడా నిలబడిపోతున్నారు. ఈ 5 మంది కానీ నిలబడిపోతే 20 మంది వెళ్ళిపోతారు కదా. 20 మంది వెళ్ళిపోతారు. 5 నిమిషాల్లో పోయేది అట్లా రౌండ్ చేస్తే సుమారుగా గంట అవుతుంది. అంటున్నారు మనము ప్రాక్టికల్ గా నిలబడి చూస్తే అర్థమవుతుంది సార్. ఒకసారి నిలబడి నుంచి వస్తున్నా నా దాని గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మేము ప్రాక్టికల్ గా చూసాము. మీరు కానీ వచ్చి చూస్తే 1 అవర్ ఏ భక్తుడు నేను ఆ నుంచే బయటకు వస్తామన్నా. ఒక విషయం సార్, మీరు ఇప్పుడు అక్కడ లాస్ట్ ఎండింగ్ లో చేయబట్టి లాగేస్తున్నారు. ఇద్దరు స్వీపర్లు చేయబట్టి లాగేస్తున్నారు. అదే పరిస్థితి చెప్పండి. మీరు 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 మాట్లాడదు. నేను చూసిన పరిస్థితి చెప్పండి. నా భార్యను కొడితే నేనే కొట్టినా ముఖం మొదలుకొట్టి ఏది పంచాయతీ మళ్ళా నా భార్యను చేపట్టుకుంటున్నాడు. ఇది కాదయా పట్టుకోకుండా నువ్వు చెప్పాలా? లేదా లేడీస్ నెట్టు వచ్చేది మ్యాక్సిమం లేడీసే. ఆడ వాళ్ళే అడ్డం నిలబడుతున్నారు. అడ్డం వాళ్ళే నిలబడుతూ ఉన్నారు. అడ్డం వాళ్ళే నిలబడి ముక్కలేకుంటున్నారు. డబ్బులు ఇస్తే పని సరే మమ్మల్ని అడిగినారండి. నాలుగట ప్రదక్షిణ పూర్తి చేసుకుంటే సులభంగా వెళ్ళిపోతారు. 20 మంది ఒకసారి వెళ్ళిపోతారు. ఇక్కడ 5 మంది పూజ చేసుకోకుండా పోతారా? కొన్ని ముఖ్య గర్భాలయంలో పూజ చేసుకునే పరిస్థితి ఉందా? లేదు. ఈ నాగరాజుల కారణంగా పూజ చేసుకోవాలి. వచ్చిన భక్తులు నిలబడాలి కదా కనీసం. ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒకటి ధర్మపరిషత్ బోర్డు ఒకటి టాయిలెట్లు దేవాలయం చుట్టూ కనీసము పాదాలకు పాదరక్షణ లేకుండా మ్యాక్సిమం నడుస్తారు. చుట్టూ ఇక్కడ నుంచి దేవాలయం నుంచి ఇక్కడ వరకు ఉంది కానీ అటువైపు అంతా రోడ్ అనేది లేదు. మొత్తం చిప్స్ ఉన్నాయి. సహజంగా తక్కువ తిరిగేటువంటి నాకే కూర్చుంటున్నాయి. ఎందుకంటే తిరిగేట పరిస్థితి మా పరిస్థితి ఎట్లుందంటే సార్ ఇక్కడ స్థలం మాది లేకపోయా రోడ్ ఒక సెంట్ కూడా లేదు. మాకు రోడ్ ఏమి ఎవరిది? రోడ్ మాది కాదు, ప్రైవేట్ ల్యాండ్. అది ప్రైవేట్ ల్యాండ్.
ప్రైవేట్ ల్యాండ్. మేము మొన్న ఎమ్మెల్యే గారు కూర్చొని సర్వే చేసి పోతేనే ఒక వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు డిస్ట్రిక్ట్ సర్వే వచ్చి వాళ్ళు అర్థం పడుతున్నారు. ఒక గ్రామ పెద్ద ఆయన వీళ్ళు ఉన్నాడు, ఆయన వీళ్ళు కూడా వచ్చి వీళ్ళ వీరం ఫ్యామిలీ మాకు ఇక్కడ పెద్ద ఫైట్స్ అనేది ఈ స్థలం మాది, మీరేం చేయకూడదు. వాళ్ళకు అప్పుడు ఏదో కాంపిటీషన్ కట్టియాలా మీకు ఇప్పుడు 10 రూపాయలు స్థలం లేదు మాకు చేయడానికి. ఇక్కడ చెప్పేది పూర్తిగా వినండి. సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది దేవాలయానికి? 1 crore వస్తుంది. మీ జీతాలకు ఎంత పోతాయి? 30% పైన ఉంది. మీ జీతాలు 30%, 35% వేస్తుంది. 35,000 పోతాయి మీ జీతాలకు. మిగతా 65,000 ఏమైతే ఉంది? 25% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 25%. అంటే 1 crore ఈ మిగిలిన 65 65లో 25% మనం మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇదే ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళని పెట్టి వాళ్ళకి మామూలుగా ₹10 అవుతుంది వాళ్ళ ఆలోచన. ల్యాండ్ అక్విజిషన్ కి ₹10 ఇస్తే సంతోషంగా ఇస్తాడా ఇయ్యాలా? ల్యాండ్ అక్విజిషన్ కి ₹10 ఇస్తే ఇస్తాడా ఇయ్యాలా? ల్యాండ్ అక్విజిషన్ కి మన ప్రపోజల్ పెట్టి ఏ సంవత్సరాలు మేము పుట్టక నుంచి కొత్తగా ఉన్నాడు, మేము పుట్టక నుంచి కొత్తగా ఉన్నాడు, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అంటాడు. ప్రపోజల్ ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చాము. అంటే ఎమ్మెల్యే గారు చెప్పేది ప్రపోజల్ కాదా? మాకు సపోర్ట్ కావాలి సార్. ఇప్పుడు ఆర్టీఓ గారి దగ్గర ల్యాండ్ అక్విజిషన్ కరెక్ట్ ద్వారా నడవాలి. సపోర్ట్ ఉంది కదా సార్. మాకు ఇప్పుడు 25% ట్యాక్స్ కడుతున్నారు, 25% ట్యాక్స్ కడుతున్నారు. మీరు 25% ట్యాక్స్ కట్టినప్పుడు 25% ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ అంటే దాదాపుగా 65,000 మీరు చెప్తున్నారు. 65,000లో 25% ఎంత? 6 12 15 లక్షలు కడతా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 15 లక్షలు కడతా ఉన్నారు. ఒక సంవత్సరానికి ఒక 1% 20 లక్షలు తీసుకుంటే పోతే కూడా మీకు లోన్ అవుతుంది. 10 ఏళ్లలో పూర్తి అయిపోతారు. ప్రపోజల్కి కలెక్టర్ గారితో మనం మాట్లాడాలండి. 6వ తారీఖు కళ్యాణం జరిగింది. 6వ తారీఖు కళ్యాణం జరిగితే ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశారు. వచ్చి కూర్చొని ఇక్కడ మా సిఈ గారిని అందరూ ప్లాన్స్ రెడీ చేసి నా ముందర పెట్టండి. 17వ తారీఖు నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి. అంతేకాదు మీరు భక్తుల గురించి వసూలు చేస్తున్నారు. అదే కాదు మీకు స్వామికి అలంకరణమే కాదు వసతి సౌకర్యాల కోసం భక్తుల కాడికి పోతే భక్తుల కాడికి పోతే ఆయన కావాలంటే సార్ భక్తులు ఇస్తారు. వసతి సౌకర్యం అంటే రోడ్డు ఏర్పాటు చేయాలని వాళ్ళకి తెలియాలి కదా. ఏదో వస్తున్నా ఇప్పుడు 2 నెలల తర్వాత వచ్చిన అప్పుడు 2 నెలల ముందర ఎట్లుందో ఈరోజు అదే పరిస్థితి. ఏది డెవలప్మెంట్ జరిగింది? మా తాపత్రయం కూడా అదే. ఇప్పుడు మీలాగా ఇప్పుడు మాకు చెప్తే మాకు తాపత్రయం అంటే 3 నెలల కోసం మేము ఇన్స్పెక్టర్ లెక్క రావాలి. మీరు చెప్తే కాదు, మా ప్రపోజల్ కూడా మేము అదే ఎమ్మెల్యే గారు 3 నెలల కోసం మేము ఇన్స్పెక్టర్ లెక్క రావాలి. వచ్చినానికి వాళ్ళు చేసి పంపిస్తున్నారు. సర్వదర్శన్ బోర్డు నంద్యాల నుంచి వచ్చి సపరేట్ గా బిగించిపోయినారు దేవాలయ పరిరక్షణ. ఆ బోర్డు ఎక్కడ పెట్టారు? ఆ బోర్డు ఎక్కడ పెట్టారు? లేదు చూపించరా వాళ్ళు ఫ్లెక్స్ చేయించి పెట్టారు. గత 6 నెలల ముందునే వేసినారు. మీ నంబర్ ఒకసారి బోర్డు పెట్టి ఏం పెట్టి మొత్తం వాట్సాప్ సార్ 2-3 రోజులు నంబర్ చెప్పండి. 9948 266 235. ఏం లేదు పదనాలు చేసానికి అన్ని వస్తువులు సమకూరుతున్నాయి. యువ యాక్టివ్ ఉంటే అన్ని జరుగుతాయి పనులు. ఎవరికి వాళ్ళు ఆ టీసీ రావాలా, ఏసీ రావాలా, ఏసీ నుంచి ఎవరో రావాలంటే అన్ని చేసే పనులు. అవునండి, మనం అప్లికేషన్ పెడితే కదా పైన వాళ్ళకి తెలిసేది. మనం ప్రొజెక్షన్ పెడితే పైన వాళ్ళకి తెలుస్తాం. గురించి చెప్పినట్టు తీసుకోవాలని మనం ఒకటి ఇంత కరోనా టైంలో కూడా శానిటైజేషన్ లేదు. గమనించండి, ఈ మీ కాడ పెట్టుకోవడం కాదు. లోపల నువ్వే టక్కని నోట్ల నాతో పేపర్ తీసినావు. పొరపాటు కాదు. ఈ కరోనా టైంలో మనం పద్ధతులు నేర్చుకోవాలా. నేర్చుకోనికి వచ్చింది మన కోసం వచ్చింది. చెప్పాలంటే ప్రతి దాన్ని పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లే. రాబోయే పరిస్థితుల్లో ముక్కులకు మనం ఖచ్చితంగా తగిలించుకొని తిరగాలనే పరిస్థితి ఉంది. పొల్యూషన్ కానీ ఇంకోటి కానీ టాయిలెట్స్ ఎప్పుడో 20 ఏళ్ళప్పుడు కట్టించిన టాయిలెట్స్ ఆ లోపల ఉన్నాయి.
బయట ఇంతమంది జనాలు పెరిగినారు. ఆ రోజు 100 మంది వచ్చిన ఉంటే ఈ రోజు 1000 మంది వస్తా ఉన్నారు. ఆ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్ రేపు రెడీ అవుతుంది. మాకు 3-4 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నారు సార్. ఎవరు ఏ ఇదే మాట చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అబద్ధం అనుకుంటే ఊర్లో మొన్న 6వ తారీఖు సిఈ గారిని, ఎస్సీ గారిని, డిఈ గారిని మొత్తం పిలిపి చేసి మాస్టర్ ప్లాన్ చెప్పని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. మీరు ఒకసారి రేపు 17వ తారీఖు రెడీ అవుతుంది. ఆ 17వ తారీఖు రెడీ తిరుమల దేవస్థానానికి తీసుకొని వెళ్ళేసి అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొని రావాలి వ్యక్తికి మా తాపత్రయం సార్. ఎమ్మెల్యే గారు బోర్డు మెంబర్ గా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాత్రం మనం వసూలు చేసుకోలేము. గవర్నమెంట్ నుంచి పెట్టరు. ఏమన్నా ఆలోచించండి. ఇంటర్మీడియట్ మనం ఇచ్చే 10 రూపాయలు పావులా ఫస్ట్ గవర్నమెంట్ ట్యాక్స్ 35 రూపాయలు ఉద్యోగుల జీతాలు పోతా ఉంటాయి. ఏ దేనికి పోయినాకలా ప్రైవేట్ అనేది తలకాయ కోట్లు చేస్తారు. ఏం చేయాలి చెప్తున్నా కదా నేను. రూపాయలు కానీ 10 రూపాయలు రెడీ ఉన్నారు, కడనేకి యువగా రెడీ ఉన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్లతో గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటే ఏది కూడా జరగదు. ఏం లేదు. రోడ్లు మాత్రమే అదే ఎమ్మెల్యే గారు మొత్తం వాళ్ళలో గవర్నమెంట్ దేవాలయాల ఖర్చు తీసుకోవడం తప్ప 1 రూపాయి ఇచ్చింది లేదు. మన అర్చకులు ఇచ్చేది కూడా మన డబ్బులే, కానీ ములాలకు పాఠశాలకు ఇచ్చేది మన డబ్బులే. మన డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ 10 రూపాయలు లేడు. ముల్లగానికి 5,000 10,000 చేస్తున్నారు. పాఠశాలకు 10,000 చేస్తున్నారు. అయ్యగారికి మాత్రం 3,000 5,000 జీతాలు. చెప్పండి గుణవి చేసుకొని చెప్పండి. ఇవ్వ ఎంత జీతాలు ఏమంటే ఆడలో భక్తులు వేసాడు కాబట్టి వారిపోతా ఉంది. దర్శనం బోర్డులు, టాయిలెట్స్ కి బయట నాగులకట్ట ప్రదక్షిణ అండి మెయిన్. గేట్ దగ్గర శానిటేషన్ ఇవి రాస్తాం. పార్కింగ్ నేను మాట్లాడుతాను. అవునయ్యా కంచి పంపి అది ఉంది కదా. టోల్ ట్యాక్స్ మేము వేయాలనుకుంటున్నాం. మీరు టోల్ ఎట్లా వసూలు చేస్తున్నారో నా మీద కోర్టు పోవాలన్నాం. మీ అభిప్రాయం ఏమి? సార్ మేమైతే రూల్ పొజిషన్ ప్రకారం పెట్టాము దానికి. రూల్ పొజిషన్ ప్రకారం కరెక్టే. ఇప్పుడు మీకు వసతి చేయాలి. కనీసము బండి సీదాగా రావడం లేదు. మొత్తం గుంతలు డిఫెక్ట్స్ ఉంటే చేస్తాం కానీ రూల్ పొజిషన్ రోడ్డు అంటే రూరల్ తీసుకొచ్చి మొత్తం క్షేత్రంలో ఎరగ్రాఫీ తెచ్చి తోలిన తర్వాత రోలర్ వచ్చి తిరిగిన తర్వాత మన వర్షం పడింది. ఎప్పుడు పడిన తర్వాత కృష్ణారెడ్డి ఎవరు ఈ ఊరు కృష్ణారెడ్డి జి కృష్ణారెడ్డి జీ అంటే ఉమ్మడి సార్ కృష్ణారెడ్డి. లోకల్ ఫోర్స్ సార్ ఏముంది? మీరు అట్లంటే మాకు రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. ఫోటో తీసుకుంటాం అంతే. ఫోటో తీసుకోండి అబ్బాయి. అక్క ఫోటో తీసుకునే కాదు, తీసుకున్నట్టు ఉంటుంది. మాకు స్టాంప్ వేస్తే మాకు అఫీషియల్గా ఉంటుంది. ఇచ్చామని చెప్పేసి ఏం ప్రూఫ్ ఉందని అసలు వస్తుందా స్టార్ట్ చేసినావా? సో నా పేరు వచ్చేసి శేషు. నేను నందాలో ఉంటాను. నేను పుట్టి పెరిగిందంతా నందాలోనే. ఓకే, గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి వస్తున్నాను. నా వయసు 20 ఏళ్ళు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. మా ఇంటి దేవుడు. ఓకే, 20 ఏళ్ళ నుంచి చేసుకున్న దర్శనం ఒక లెక్క, ఈరోజు నేను చేసుకున్న దర్శనం ఒక లెక్క. లోపలికి వెళ్తే కోవిడ్ రిలేటెడ్గా ఒక్కటి కూడా సేఫ్టీగా లేదు. అది పక్కన పెట్టేస్తే ఎంత క్రౌడ్ ఉందో అంత క్రౌడ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్రీ దర్శనం గురించి చెప్పాలంటే అసలు లోపలికి ఇంతవరకు ఒకసారి ఇది ఫస్ట్ టైం నేను లోపలికి పోకుండా దర్శనం చేసుకొని బయటికి రావడము.
లోపలికి వెళ్ళాలంటే 250 పే చేయాలంట. మేము పే చేస్తాము. ఒకవేళ సామాన్య భక్తులకు వాళ్ళు ఎట్లా పే చేస్తారు 250 రూపీస్? అది పక్కన పెడితే కనీసం నిలబడి చూడడానికి కూడా లేదు, పక్కన బయటికి దొబ్బేస్తున్నారు. కనీసం దర్శనం ఇంతవరకు కాలేదు. నేను ట్రావెల్ చేసింది 700 కిలోమీటర్లు, 450 మళ్ళీ ఊరి నుంచి ఇక్కడికి మొత్తం ట్రావెల్ చేసుకుని వచ్చిన. చూసినా అనే సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా నాకు పోయింది. 21 సంవత్సరాలు ఒక లెక్క, ఇదొక లెక్క. సో ఇదెల్లా మారాలని ఉన్నాము. ఇట్లని ఇది కంటిన్యూ అయితే మాత్రం భక్తులు వాళ్ళదనే కాదు, ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు. అలా కాదక్క, ఇంత ముందు వేరు ఉంటుండే, ఇప్పుడు వేరు. దర్శనం చేసుకొని పోకండి. ఇప్పుడు ఎంత దూరంగా వచ్చి బయట నుంచి దాటిపోయింటాము జనాల. లోపల కనీసం దర్శనం చేసుకున్నారమ్మా మీరు? దర్శనం చేసుకున్నారా? లోపల దర్శనం ఎలా అనిపించింది మీకు? అదే దొబ్బుతా ఉండారు. ఒకరు దొబ్బిన కానీ కాదు కానీ పోయినాం. వేరే వాళ్ళు అట్లే పంపిస్తున్నారు, వాళ్ళలో పోయి దర్శనం చేసుకొని వచ్చారు. ఆయననైతే దర్శనం చేసుకొని వచ్చారు. ఉచిత దర్శనం ఉందా అమ్మా? ఉచిత దర్శనం ఉచిత దర్శనం లేదు కదా. మీరు అడగలేదా ఎందుకు లేదని చెప్పి? మేము అంటే టికెట్ ఉన్నారు, టికెట్ ఇచ్చినాము అంతే. అంటే అడగాలి కదమ్మా, ఉచిత దర్శనం ఎందుకు లేదని చెప్పి. ప్రతి ఒక్క గుళ్ళో ఉచిత దర్శనం అనేది ఒకటి ఉంటుంది, అది మీరు అడగలేదా? దర్శనానికి డబ్బులు ఉన్నారు, డబ్బులు ఇచ్చిపోయినాము. దర్శనం టికెట్ అని పెట్టినారు, దర్శనం టికెట్ అన్నారు, దర్శనానికి పెట్టినారు. ఇక్కడ ఆ చివరి నుంచి ఉచిత దర్శనం ఉంది, కానీ భక్తులకు తెలియక వాళ్ళు కేవలం దర్శనం టికెట్ల వసూళ్ల కోసం మాత్రమే ఇక్కడ దగ్గరలో ఉండేది టికెట్లు పెట్టినారు. ఉచిత దర్శనం టికెట్ దావా, ఉచిత దర్శనం పోయే దావా మాత్రం అక్కడ కనపడకుండా బైక్ పార్కింగ్ అవన్నీ ఉంటూ అది ఉచిత దర్శనం పోయే వాళ్ళ దావా లేకుండా ఏర్పాటు చేయడంతో వాళ్ళు ఉచిత దర్శనం లేదనుకునే ఉద్దేశంతో ఖచ్చితంగా డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. జై శ్రీరామ్. అది ఎప్పుడు లేని నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పుత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాను. ఎప్పుడు లేని ఈసారి బండికి 10 రూపాయలు టోల్ గేట్, ఆటోకి 20 రూపాయలు, వాహనం వేసుకొని వస్తే 4 వీలర్ వాహనం వేసుకొని వస్తే 50 రూపాయలు టోల్ గేట్. నేను ఎక్కడా చూడలేదు, ప్రత్యేకంగా డబల్ లైన్ రోడ్ కూడా లేదు వాళ్ళు టోల్ వసూలు చేయడానికి. కానీ అది ఎందుకు టోల్ వసూలు చేస్తున్నారనేది నాకైతే అర్థం కాలేదు. ఏం మాట్లాడలేక 10 రూపాయలు కట్టి ఆడ టోల్ కట్టేసి వచ్చినాము. అండ్ ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే దర్శనము ధర్మదర్శనం ఉంది కానీ సర్వదర్శనానికి దారి లేదు. ఉచిత దర్శనం చేసుకోవాలంటే ఎట్లా దర్శనం చేసుకుంటారంటే 10 రూపాయలు టికెట్ తీసుకుంటే ఇష్టమంది, 10 రూపాయలు దర్శనం ఇదంతా. సర్వదర్శనం చేసుకోవాలంటే అటువైపు, కానీ అది ఏడుందో కూడా తెలియదు, ఏమో కూడా తెలియదు. మనుషుల్ని లెక్క ట్రీట్ చేయట్లేదు. ఇక్కడ డబ్బు ఉంటే దేవుడి దర్శనం అవుతుంది, డబ్బు లేకుంటే బయట నుంచి బయట దర్శనం చేసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు అంతే. అండ్ ఇంకోటి అక్కడ మనం పాలు పోయినకి వస్తాము, అది మన సంప్రదాయం ప్రకారం పాలు పోయినకి వస్తాము. అక్కడ ఆడవాళ్ళు మన ఇంటి ఆడవాళ్ళు వస్తుంటారు, పాలు పోస్తుంటారు, వాళ్ళని దుబ్బేస్తున్నారు, మగవాళ్ళు దుబ్బేస్తున్నారు. ఆడవాళ్ళు దుబ్బేస్తే ఒక రకంగా ఉంటుంది కానీ మగవాళ్ళు దుబ్బేస్తున్నారు. మొగోళ్ళు దుబ్బొచ్చు కానీ ఆడవాళ్ళని దుబ్బడం ఏంటంటే మొగోళ్ళు నాకు అర్థం కాలేదు. 7 నుంచో వస్తాము, మా నమ్మకం ప్రకారం మేము పాలు పోసుకుంటాము. పాలు పోయొద్దు అంటాడు, టెంకాయ కొట్టొద్దు అంటాడు, అగరబత్తులు అంటియొద్దు అంటాడు. ఇంకెందుకంటే ఇక్కడ దర్శనం పెట్టినారా లేదంటే వీళ్ళు ఏమైనా వ్యాపారం చేస్తున్నారా ఇక్కడ, లేదంటే ఏదైనా దర్శనం చేయడానికి వచ్చినామా లేదంటే వ్యాపారం చేసుకుంటున్నారా వీళ్ళు? మా నమ్మకాలు ఏమి ఇక్కడ చెల్లవు, కానీ వీళ్ళు డబ్బు ఉంటే అన్ని చెల్లుతాయి, డబ్బు లేని వాళ్ళు ఏం చెల్లవు. ఎందుకని నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. ఎవరైనా పెద్దలు ఉంటే దయచేసి దీన్ని ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.